మాట్లాడుతూనే ఉండాలి చివరిలో పోలీస్ తీసుకొస్తాను రివ్యూ తీసుకొని జనాలు తీసుకొస్తాను వచ్చి మళ్ళీ నాకు మీతో సమస్య మీతో మాట్లాడాలి ఆల్రెడీ సార్ అయితే ఎంఆర్ఓ గారితో మాట్లాడారు, తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడారు, ఆ రాజుతో కూడా మాట్లాడారు. మీరు ఎవరైనా సరే భూమిలోకి కానీ వస్తే మాత్రం రాజుతో అయితే సీరియస్గానే చెప్పారు. భూమిలోకి వచ్చి రౌడీలు తీసుకొచ్చి గోండాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు బెదిరించేసి మీరు వెళ్తానంటే మాత్రం మీరు వెళ్ళరని చెప్పారు. ఆ తరపు నుండి మేము అక్కడ నిలబడతాం, ఏదైనా నన్ను దాటే మీరు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఏ రుణాలు మనం మీరు ఎదుగు వచ్చి 10 రోజులు చెరువులో కలిసాం కలిసాం కాసేయలేరా పోలు దేవుడి దగ్గర ఆవిడ నన్ను అడిగినప్పుడు వెంటనే నేను పెద్దలతో మాట్లాడినప్పుడు నేను వెంటనే వరంతో మాట్లాడాను. ఇప్పటికీ నేను నోటీస్ ఇచ్చాను నాకు మాట్లాడి ఇది తప్పండి మీరు రైతు ఉందనుకుంటే మాట్లాడుకోండి, కోర్టులో మాట్లాడుకోండి, రెవెన్యూలో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి, కానీ నువ్వు జనాలు తీసుకొచ్చి వెళ్తానంటే నేను చెప్తున్నాను నేను మీకు చెప్పేది మీరు శాంతిగా ఉండండి. మీరు చెప్పారు మీరేమి దానేమంటారు ఆందోళన పడద్దు. ఇక నేటి పోలీసు రారు ఎవరు రారు, ఎవరు వచ్చినా నేను కూడా వస్తుంటాను. ఏది ఉంటుందే నిజాయితీ మీ ముందు మాట్లాడేస్తాను. మీ జీవితం బాగుండాలనుకుంటున్నాను. నేను వేరే ఏంటంటే జేపీ అగ్రహారం రైతులకి శతాబ్దం తరబడి ఉన్న 400 ఎకరాల భూ సమస్యకి పరిష్కారం దొరకలేదు సరిగదా. వర్తమాన కాలంలో అనేక మంది వీళ్ళు భయభ్రాంతికి గురి చేయడం, ఈ భూముల్ని కొంత భూమిని వాళ్ళ షేర్ ఉంది, మా షేర్ మాకు కావాలని చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి గ్రామస్తులందరూ కూడా తీవ్ర వేదంతో ఉన్నారు. మా సమస్య పరిష్కారం దొరకకపోగా వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చి మమ్మల్ని అనాథలుగా ఉంచేస్తారని భావనలో బాధలో ఉన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళ బాధను అర్థం చేసుకుని ఈవేళ ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితిని ఈ గ్రామం ఒక కేసు కూడా ఏ స్థాయి పోలీస్ అధికారికి ఇచ్చా ఒకటి ఇప్పుడు అనకాపల్లి ఎస్పీ గారికి జేపీ అగ్రహారం రైతుల పక్షాన నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తాను. గత సంవత్సరం ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి ఆధారం మళ్ళీ ఇవ్వడం రెడీగా ఉన్నారు జేపీ అగ్రహాలకు సంబంధించిన రైతులు. ఆ ఆధారాలు తీసుకుని సంబంధిత వ్యక్తుల మీద వెంటనే కేసు నమోదు చేయాలి. ఎందుకంటే వీళ్ళు భయభ్రాంతులకు గురై లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తర్వాత కానీ వీళ్ళందరూ చూడొచ్చు. వీడియోలు మీకు చూపించిన కారణం సగటు మనుషులు, సహజమైన మనుషులు చాలా వ్యవసాయం చేసుకుని సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. రామలక్ష్మి జేపీ అగ్రహారం గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. మా భూములు ఎన్నో తరాల నుంచి సాగు చేసుకొని ఇందులోనే నివసించడం జరుగుతుంది. మరి ఈ రోజుకి కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. పోలీసుల వ్యవస్థ వచ్చి తర్వాత రెవెన్యూ శాఖ మొత్తం అందరూ కూడా మా మీదే భయభ్రాంతులకు గురి చేసి మాకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. మా పిల్లలు పెద్దలు మొత్తం అందరం ఇందులోనే నివసించడం జరుగుతుంది. కావున ఈ పెద్దలు మరి మా మంచికే వచ్చారో చెడుకే వచ్చారో మాకు తెలియదు. మేము నమ్మి ఈయన రప్పించుకోవడం జరిగింది. మరి ఈయన మాకు న్యాయం చేస్తారని మరి కోరుకుంటున్నాను. నా పేరు రొంగల్ భవాని, మాది జేపీ అగ్రహారం అండి, రోలుగుంట మండలము, అనకాపల్లి జిల్లా అండి. మాది 425 ఎకరా అండి. మాది కొన్ని తరాల దగ్గర 4 తరాల వరకు ఇందులోనే నివసిస్తూ ఉన్నామండి. మేము మా పిల్లలు తల్లులు అందులో వ్యవసాయం చేస్తూ ఎన్నో బాధలు పడుతున్నాం. కానీ మాకంటూ ఒక జీవనాధారం ఎవరో బయట నుంచి వచ్చి వాళ్ళకి మా వాళ్ళు అందరూ సలహాలు ఇస్తున్నారు, సంప్రదాయాలు చేస్తున్నారు. కానీ ఊర్లో ఇన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నవారు ఎవరికి కూడా మాకు న్యాయం చెయ్యట్లేదు. మా కోసం ఎవరో పోరాడలేదు. ఇది మాది కాదు ఎవరిదో అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ మాకు సాయం కూడా ఎవరిని ఎట్టి నుంచి కూడా మాకు ఏది రావట్లేదు. అందరూ రైతు భరోసాలు అంటున్నారు, వాళ్ళు ఇవ్వంటున్నారు ఇవ్వంటున్నారు. కానీ మా వరకు అయితే ఇన్ని కష్టాలు పడి ఇన్ని సంవత్సరాలుగా ఇదయ్యాం. కానీ ఏ నాయకులు కానీ ఏ మన రెవెన్యూ శాఖ అయినా సరే ఏ శాఖ నుంచి కూడా మాకు ఎవరు అందుబాటులో లేరు. మాకు సాయం అంటే ఏది లేదు. అలాగా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎవరైనా న్యాయం చేస్తారేమో అని ఎన్ని
ఎన్ని విధాలుగా సరే ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం మా పెద్దవాళ్ళు అందరూ కూడా. కానీ అలాగే ఈ రోజు ఇక రాజుగారు వచ్చారు, ఈయనైనా మాకు ఇందులో బతుకుతున్నా, ఇందులో నివసిస్తున్నారు, వీళ్ళకన్నా ఏ ఉపాధి కల్పిస్తారేమో అని సార్లు మేము విన్నపం చెప్పుకుంటున్నాం. చోడవరం నియోజకవర్గంలో జేపీ అగ్రహారం అనే గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఇక్కడ భూములను పరిశీలించిన మీదట ఈ జేపీ అగ్రహారం అనే గ్రామం ఎప్పటి నుంచో ఒక 100 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఉన్న 400 ఎకరాల పైచిలుకు భూముల్లో ఇక్కడున్న రైతులే సాగు చేసుకుంటూ వారి జీవనాన్ని గడుపుతున్నారు. ఎన్నో తరాలు మారినాయి, ఎన్నో దశాబ్దాలు గడిచినాయి, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ భూముల్లో వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 దశాబ్దాల కిందట దీంట్లో ఇది ఇనాం భూమి, 1/3 వారసులు ఉన్నారు అని ఒక ప్రక్రియ ప్రారంభించి కొన్ని ఉత్తర్వులు తీసుకుని 1/3, 2/3 భూమి కింద విభజించుకోవాలని కొంతమంది ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లో మార్పించుకోవడం, తదుపరి కాలంలో ఆ భూమి చేతులు మారుతూ వస్తుండడం, ఇక్కడున్న ప్రజలు మా జీవితం పాడవుతుంది అని భయభ్రాంతికి గురవడం మా నియోజకవర్గంలోనే కాదు, ఇది ఒక పెద్ద సమస్య కింద జిల్లాలోనే రూపొందింది. మరి ఈరోజు ఈ సమస్య పరిష్కారానికి దశాబ్దాల తరబడి రెవెన్యూలోనూ చేసింది లేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చేసింది లేదు. ఎవరైతే భూములు కొనుక్కున్నారో వారికి పట్టాలు ఇచ్చారు, కానీ సుమోటోగా 100 ఎకరాలు దాటి ఇక్కడ ఉన్న మిగతా 280 ఎకరాలు 300 ఎకరాలకు సంబంధించి వారిని పిలిచి కానీ మీకున్న హక్కులు ఏంటని కానీ మీకున్న రైట్స్ ఏంటని కానీ ఒకసారి గ్రామ సభ నిర్వహించి, లేదా మొత్తం 400 ఎకరాలకు సంబంధించి ఎవరి పొజిషన్లో ఉన్నారు, ఈ భూమి అసలు ఎలా పుట్టింది, 1864 ఎలా వచ్చింది, 1921లో ఏమైంది, 1937లో ఏమైంది, 1950లో ఏమైంది, 1967లో ఏమైంది, 1970లో ఏమైంది, 75లో ఏమైంది, 77లో ఏమైంది, 90లో ఏమైంది, 2005లో ఏమైంది, 2014లో ఏమైంది, 2021లో ఏమైంది. ఎన్నో రకాల ఉత్తర్వులు, ఎన్నో రకాల న్యాయస్థానాలకు వెళ్ళిపోవడం, బలం ఉన్నవాడిదే భూమి అనే చందాన. మీరు చూడొచ్చు విజయవాడలో వీరందరూ కూడా సగటు రైతులు, వీరందరూ కూడా అరెకరం, ఎకరం, 2 ఎకరాల నుంచి ఎవరికి ఇక్కడ 10 కొద్ది ఎకరాలు కూడా ఏమి లేవు. వీళ్ళ జీవితం అంతా దీని మీద నడవాలి. దీన్ని అడ్డు పెట్టుకుని ఒక 100 ఎకరాలు దాటి ఈ 1/3గా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియకి కొంతమంది వ్యక్తులు ముందుకెళ్ళినప్పుడు ఈవేళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి న్యాయపరమైన హక్కులు ఉంటాయో వారు భూములు తీసుకుంటారు, దాంట్లో నిస్సందేహంగా జనసేన పార్టీ దాన్ని విభేదించదు. కానీ హక్కులు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా ఉన్నాయని భావిస్తూ పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఈవేళ నిస్సందేహంగా చెప్తున్నాను, ప్రభుత్వాల్లో ఏ పార్టీ అని చూడకుండా రోలుగుంట మండలంలో మాత్రం దందా నడుస్తుంది రెవెన్యూ పోలీసులో. ఇది చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు, ఏమాత్రం కూడా నేను సంశయం కూడా పడడం లేదు. ఎవరిని అడిగిస్తారంటే 130 ఎకరాలు పట్టాలు ఎవరైనా ఆన్లైన్ చేస్తారు? ట్రాన్స్ఫర్ అయిపోయిన తహసీల్దార్ ముందు రోజు డేట్తో సంతకం పెట్టేస్తాడా? ఆయన రిలీవ్ చేశారని చెప్పి ఆర్డర్ గారు చెప్తారా? సాక్షాత్ కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. మరి ఈ రోజుకి వచ్చి ఎందుకు పాస్బుక్స్ క్యాన్సిల్ చేయలేదు? 12 సంవత్సరాల టైం అయిపోయింది. లక్షల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న అభియోగాలు ఉన్నాయి. రెవెన్యూ వత్తాసు పలుకుతుంది పెద్దోళ్ళ పట్ల, పోలీస్ వత్తాసు పలుకుతుంది పెద్దోళ్ళ పట్ల. ఊరకనే గ్రామ సభ పెట్టాలి, రీసర్వే చేయాలి నెపంతో అర్ధరాత్రి 9 గంటలకి పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు వచ్చి బైండ్ ఓవర్స్ చేసేసి భయపించి గ్రామంలోని ఇళ్లకి కాగితాలు ఎతికిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని మాటలు కాదు, చేతలు చూపించాలి. ఏ వ్యవస్థ అయినా, అది రాజకీయ వ్యవస్థ అయినా, పోలీస్ వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, గ్రామానందరూ కూర్చోబెట్టి మాట్లాడండి. ఎన్నిసార్లైనా మాట్లాడదాం, ఎంతసేపు అయినా మాట్లాడదాం, ఎన్ని దఫాలైనా మాట్లాడదాం. అంతిమంగా ఒక శాంతియుత పరిష్కారం కావాలి. ఈ రైతులు మమ్మల్ని కలిసినప్పుడు నేను మనసుతో ఆలోచించాను తప్ప రాజకీయాలతో ఆలోచించలేదు. ఇది జనసేన పార్టీవా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీ పార్టీయా, వైసీపీ పార్టీ, దాంతో మాట్లాడట్లేదు. ఈ రైతులందరూ గ్రామస్తులు, వీళ్ళ జీవితాలు ఈ భూమితో ముడిపడి ఉన్నాయి. వీళ్ళకు శాంతియుత సామరస్య పరిష్కారం మాత్రమే కావాలి. దౌర్జన్యం చేస్తే వాళ్ళు తట్టుకునే శక్తి లేదు. ఈవేళ మీడియా ముఖంగా అన్ని వ్యవస్థలకి, అది భూమి కొనుక్కున్న మనిషి దగ్గర నుండి రెవెన్యూ పోలీస్ చెప్తున్నాం, దందాలు దౌర్జన్యాలు చేస్తే జనసేన పార్టీ చేతులు ముడుచుని కూర్చోదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేము నేర్చుకున్న విధానం ఏంటంటే, మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. లీగల్ రైట్స్ ఉంటే తీసుకోవడానికి వేరే ప్రక్రియ ఉంటుంది. దానికి మీరు ఒకేసారి అకస్మాత్తుగా 100 మంది జనాలతో వచ్చేస్తేనో, 100 మంది పోలీసులు తీసుకొచ్చేస్తే వచ్చిన వాళ్ళు జానకిరాంపురం భూములు తీసుకెళ్లారు. భూమి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, మనుషులు వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. ఈ భూమిని తీసుకెళ్లే శక్తి ఎవరికీ లేదు. ఈవేళ నేను అప్పీల్ చేస్తున్నాను ప్రభుత్వ వ్యవస్థలకి, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థకి. రోలుగుంట మండల రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో పాడైపోయింది. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. ఒక 2 నెలల క్రిందట అడ్డసారం గ్రామంలో 30 ఎకరాలు పైబడి ఆన్లైన్ ఇరెగ్యులర్గా చేస్తే వెంటనే మేము స్పందించి కలెక్టర్ గారు తెలియజేస్తే కలెక్టర్ గారు ఆ డీటీని ఆర్ఐని కూడా సస్పెండ్ చేసిన వైను మనం చూసాం.
ఎలా చేస్తారండి 30 ఎకరాలు ఆన్లైన్ మీరు? ఇవాళ 130 ఎకరాల పట్టాలు తహసీల్దార్ తప్పుగా ఎలా ఇస్తారండి? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దండి, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ కావద్దండి, మీ మీద రాజకీయ ఒత్తిడి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దండి. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, ఇది వ్యక్తుల సమస్య కాదు. ఇది వ్యక్తి వర్సెస్ గ్రామం తప్ప వ్యక్తి వర్సెస్ వ్యక్తి కాదు. ఖచ్చితంగా జానకిరాంపురం భూములకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చర్చలు పెట్టుకోవాలి, ప్రత్యేకమైన కార్యాచరణ పెట్టుకోవాలి. అందరం కలిసి ఒక నిర్దిష్టమైన శాంతియుత పరిష్కారం రావాలి తప్ప భుజబలంతోనో పోలీసు బలంతోనో రెవెన్యూ బలంతోనో ఈ భూములు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా గ్రామస్తులు ఒప్పుకోరు. గ్రామస్తులతో జనసేన పార్టీ ఉంటుందని తెలియజేస్తూ మరోమారి ఈ గ్రామస్తులు చెప్తున్నాం, ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మీ అందరం కూడా జానకిరాంపురం అగ్రహారంలో ఉన్న జేపీ అగ్రహారంలో ఉన్న మొత్తం భూముల్ని మేము ఖచ్చితంగా పరిరక్షిస్తాం. ఈ రైతుల పక్షాన్ని నిలబడతాం. జేపీ అగ్రహారంలో జరుగుతున్న ఏ భూదందాన్ని కూడా జనసేన పార్టీ తీవ్రంగా అడ్డుకుంటుంది. చివరిగా మళ్ళీ చెప్తున్నాను, రోల్ రెవెన్యూకి రోల్ పోలీస్కి మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి, సంయమనంగా నిర్వర్తించండి. ఇష్యూ ఉన్నప్పుడు శాంతియుతంగా మాట్లాడండి. అర్ధరాత్రి నోటీస్ ఇస్తాం, బైండ్ ఓవర్లు చేస్తాం, మాకు నచ్చినట్టు చేస్తామంటే ఏ గ్రామంలో ఎటువంటి ఇర్రెగ్యులర్ జరుగుతున్న అన్ని విషయాలు జనసేన పార్టీ తీక్షణంగా గమనిస్తుంది. కాబట్టి జానకిరాంపురం జేపీ అగ్రహారం రైతులకి న్యాయం కలిగే వరకు, వీళ్ళ జీవితాల్లో మళ్ళీ శాంతి కలిగే వరకు, జేపీ అగ్రహారం ప్రతి రైతుకి పట్టా వచ్చే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుందని తెలియజేస్తాం.